హలో హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఇంకా వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను, ఎందుకంటే పిల్లలకు లంచ్ కావాలి కాబట్టి. పొద్దున్నైతే ఒక్కోసారి వాళ్ళే వండేసుకుంటారు. ఇవాళ నేను వండుతున్నాను సోరకాయ కర్రీ, రైస్ అనమాట. కూరగాయలు కట్ చేసుకుంటూ వెంటనే పొయ్యి మీద వేసేస్తాను అనమాట. నేనైతే కట్ చేస్తున్నా, సొరకాయ కట్ చేసుకున్నా. మీరందరూ వంటలు అయిపోయినాయా? ఏంటి వాళ్ళ స్పెషల్స్? సాటర్డే స్పెషల్స్. మేమైతే నాన్ వెజ్ తినాం సాటర్డే, మాది ఓన్లీ వెజ్ అనమాట. సాటర్డే సండే 2 days. ఇంకా బాక్సులకు అయితే ప్రిపేర్ చేయాలి ఫాస్ట్గా అయితే టైం అవుతుంది, ఎందుకంటే మార్నింగ్ చేయలేదు. మార్నింగ్ చేయనప్పుడు హడావిడి ఉంటుంది అన్నమాట. చెప్పండి, టిఫిన్లు చేసారా? మేము టిఫిన్లు ఏం చేయమండి. ఏమున్నా అన్నమే. ఎప్పుడో ఒకసారి, వారంకి ఒకసారి, 10 రోజులకు ఒకసారి మాత్రమే టిఫిన్లు చేస్తాము, అంతే. ఇంకా ఆవాలు వేసినాను, జీలకర్ర వేసినాను, ఆనియన్స్ కట్ చేసుకున్నాను, చిన్న మింతం వేసి ఉండదు అనమాట. చాలా బాగుంటుంది అట్లా ఉంటుంది. రైస్ పెట్టేసినాను, బిర్యానీ చేసుకొని టిఫిన్లు చేసే అంత టైం ఉండదు, అంత ఓపిక ఉండదు. ఎందుకంటే పొద్దున్న పిల్లలు తింటారు, కానీ ఇంకా నేను పొద్దున పూట ఇంట్లో ఉండను, నేను వేరే వర్క్ వెళ్తాను అనమాట. అందుకనేసి నేను టిఫిన్ అయితే చేయను. ఏమున్నా లంచ్, ఆ లంచ్ అయినా 2 పూటలు తింటానికి ఇట్లా ఉంటాము. ఏ ఎక్సర్సైజ్ లేవు, ఏం చెయ్యము. బాగా చిన్నగా ఉంటుంది వంటలు. ఇట్లా ఉందనుకోకూరి, ఉన్నంతలో చదువుకోవడం బాగా అలవాటు అయిపోయింది మాకు. మిడిల్ క్లాస్ జీవితాలు ఇంతే కదా, తెలు లేదు, ఏం చేస్తాం, ఏం చేసి చెప్పండి, మీరేమేమి వండారు, ఏం చేస్తున్నారు? గడియ పుర్సత లేదు, గవామ్దాం లేదు. పొద్దున్నే అయితే పని చేస్తాం, కానీ ఫలితం అయితే లేదు. ఏదో అందరినీ నమ్మి మోసపోయి, మోసం అంటే తప్పు మనలోనే ఉంది కదా. ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డలో తెలుసుకోకపోవడం కూడా. కష్టం చేసి అప్పులకి మిర్చిలకి కట్టుడే సరిపోతుంది. మన దగ్గర ఉన్నా లేకున్నా ఒకేలా ఉండాలి అనుకోండి, అది కాదనట్లేను. కానీ ఏం చేస్తాము, మిడిల్ క్లాస్ అంటే మిడిల్ క్లాస్లోనే ఎందుకు ఉండిపోతారంటే, ఆస్తి మూరెడు, ఆశలు బారెడు అనమాట. ఆస్తి ఏమో కొంచెం, మనం సంపాదించింది కొంచెము, కానీ ఆశలు మాత్రం కొండంత ఉంటాయి. ఏమంటారు, అవునా కాదా? ఎదుటోడికి ఏది ఉంటే అది కావాలనిపిస్తుంది, ఎదుటోడు ఏది సంపాదించుకుంటే అది మనకు లేదనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం, ఏం చేయలేము, ఎందుకంటే చదువు లేదు, అలాగని ఆస్తి లేదు. ఇటు అమ్మగారు ఆస్తి ఉండదు, అటు అత్తగారు ఆస్తి ఉండదు. పెద్ద ఉద్యోగాలు చేసేంత జీవితం అయితే మనకు రాదు. ఏం చేస్తే నెలకు 10-15 వేల కంటే ఎక్కువ సంపాదించలేదు. అట్లా సంపాదించిన పైసలు ఎంతకి ఇద్దామంటే ఇంత రెంట్ కట్టుకోవాలి, ఇంత ఖర్చులు తీసుకోవాలి, పిల్లల ఫీజులు చూసుకోవాలి. ఇవన్నీ చూసుకున్నాక నాకు ఏం మిగులుతాయి? ఇంట్లో ఎవరికైనా అంతే కదా, మిడిల్ క్లాస్ జీవితాలు అంతే, ఏం మిగిలి. ఏమంటారు, మేమైతే అన్నం ఇట్లానే వంపేస్తాము, ఎందుకంటే కుక్కర్లో పెట్టాము. అలాగని మన కరెంట్ దాంట్లో కూడా పెట్టామన్నమాట, ప్రెషర్ కుక్కర్లో కూడా పెట్టాము. ఇట్లాగే గంజి వండించడమే మాకు ఇష్టము, ఇట్లనే వండుతాను నేను ఎప్పుడైనా. చాలా మంచిది కూడా అట్లా, ఎందుకంటే తినగానే బాడీ కొంచెం, మేము చిన్నప్పటి నుంచి అయినా ఇట్లనే వండుకునే అలవాటు మాకు, ఇట్లనే వండుతాను అనమాట. మీరేమేమి వండారు? అల్లం అయితే ఫ్రెష్ అన్నం, ఏంటో మనమే అనుకుంటాం అన్నీ ఫ్రెష్ అనేసి. ఇంట్లో ఒలుసుకొనేసి మిక్సీ పట్టింది, కానీ ఇప్పుడు వచ్చిన ఫుడ్లు అన్నీ ఏమంటారు, మందులు బాగా వేసి పండిస్తారు. వాటితోటి ఎంత మంచిగా ఉండు, టేస్ట్ ఉండే ఏముండవు. ఎందుకంటే మా నాన్నమ్మ ఉండేది, అసలు మా నాన్నమ్మ చచ్చిపోయేదాకా కూడా ఊరికి ఎప్పుడైనా వెళ్ళినాం అనుకోండి, నానమ్మ నువ్వే ఆమె చాలా కాకుండా సరే అన్ని కోసిచ్చేసి నానమ్మ నువ్వే కూర్చొని ఉండాలంటే ఆమె ఇట్లా అసలు గిట్ల ఆడేది. ఎంత టేస్ట్ ఉండేదంటే అంత టేస్ట్ ఉండేది. ఇప్పుడు నువ్వు అందులో మసాలాలు వేయి, ఇదేయి అదేయి వండయి, టేస్ట్ ఉండేవి ఉంది. ఏదో తినాలి బతకడం కోసం అంతే. అట్లా
మందులు ఎక్కువ వేసి పండిస్తున్నారు, జనాభా ఎక్కువైపోయారు, పండించేటోళ్ళు తక్కువైపోయారు. ఏమంటారు, అవునా కాదా? సొరకాయ అయితే కట్ చేసుకున్నాం కదా, వేసేసుకుంటాను. మీతో ఇలా మాట్లాడుతూ వంట అయిపోతూ ఉంటుంది. బాక్స్లో అయితే పెట్టాలి. ఇదన్నమాట. మీరు ఏమేమి వండారో చెప్పలేదు ఇంతకు, కామెంట్లో చెప్పేయండి. చిన్నప్పుడు ప్రతి ఒక్కటి మా నాన్నమ్మ ఇంటి దగ్గర అన్నీ మన ఇంటి దగ్గర ఖాళీ ప్లేస్ ఉంటాయి కదా, ఖాళీ ప్లేస్లో ప్రతి ఒక్కటి పెట్టేది. బీరకాయ, దొండకాయ తీగ, సొరకాయ తీగ ఇట్లా తెప్పుకొచ్చి అట్లా ఉండేది అనమాట. ఎంత కమ్మ ఉండేటివో. కొద్దిసేపు మగ్గినాయి కదా నూనెలో సొరకాయలు, కొద్ది సాల్ట్ అవుతుంది, తొందరగా మగ్గిపోతాయి, తొందరగా కుక్ అయిపోతుంది అనమాట. రైస్ అయిపోయింది, వంపేసిన. ఇట్లా ఉంటుంది అన్నమాట. హడావిడి లేకుండా చక్క చేసుకోవచ్చు. 20 నిమిషాలు, అరగంటలో అన్నం అయిపోయేలోపు కూర కూడా సగం ఉడికిపోతుంది. ఆన్ వేసుకోవచ్చు. ఇదిగో చూసారా, మా అమ్మ ఇట్లా ఆకులన్నీ తెంపి పెడుతుంది. ఎందుకంటే నాకు బద్ధకం ఎక్కువ. బద్ధకం అంటే బద్ధకం కాదు, వేరే ఏదో ఒక పని ఉంటుంది అనమాట. అందుకనేసి మా అమ్మ తెంపమంటే మా అమ్మ తెంపి పెడుతుంది. ఇది వెళ్ళి కడిగేసి కట్ చేసి వండడమే. ఆల్రెడీ సొరకాయ వండినా కదా, ఈ ఆకులు ఎట్టయితే కొంచెం అవుతుంది అనేసి సొరకాయ కూడా ఉండేదా. రోజు ఏదో ఒక ఆకుకూర పిల్లలకైతే ఖచ్చితంగా పెట్టాలి. లేకపోతే ఇప్పుడు వాళ్ళు చదువుకునే చదువులు చూసే ఫోన్లకి ఆ కళ్ళు ఎప్పుడో ఖరాబ్ అయిపోతుంది. ఏమంటారు, అవునా కాదు చెప్పండి? ఏ రకంగా అయినా సరే పిల్లలు ఆకుకూరలు తినేటట్టు చూస్తారు. అందుకే ఏం చేస్తారు, నేను ఎక్కువ శాతం పచ్చడి చేసేస్తాను. అప్పుడు ఆకుకూర ఈ ఆకుకూర అన్నది ఏదో చెప్పకుండా వండేస్తారు అన్నమాట. చూసిటనుకునే బాధ, చూడకపోతే ఏ బాధ ఉండదు. అది ఈ మమ్మీ ఈ కూర వండినో ఆ కూర వండినో అనకుండా వెరైటీగా పచ్చడి చేసేసినందుకు సూపర్గా తినేస్తారు. ఆకుకూర ఇంకా కలుపుకొని తినాలంటే అలా పెద్ద బాధ. అందుకని కొంచెం ఉప్పు వేసేస్తాను. అన్నం వంపేసిన, అన్నం అయిపోయింది, కూర కూడా అయిపోయింది. ఎంతసేపు కూర ఉడికిచ్చి అట్లా అని పచ్చి ఏం లేదు, మెత్తగానే ఉడికిస్తారు. సాల్ట్ వేస్తే తొందరగా కుక్ అవుతుంది. అందరూ తెలిసిన విషయం, నేను కూడా అదే ఫాలో అవుతాను. తొందరగా మెత్తగా అదనమాట. పచ్చిమిరపకాయలు పేస్ట్ వేస్తే చాలా బాగుంటుంది, కానీ నాకు పిల్లలకి ఇష్టం లేదు అట్లా. అందుకనే కారపొడి. నాకేమో పచ్చిమిరపకాయలు కారం వేసుకొని ఇష్టం. ఏం చేస్తాం, వాళ్ళకంటే ఏం లేదు. అందుకని వాళ్ళకి నచ్చినట్టే వండుతాం. వాళ్ళు తినవే కావాలి. ఎంత కష్టం చేసేదాన్ని పాపం పిల్లల కోసమే కదా. నేనైతే అట్లనే అనుకున్నాను, మీరు కూడా అట్లనే అనుకుంటారా? ఓకే బాయ్. మరి అయిపోయింది కర్రీ. ఒక 5 నిమిషాల నుంచి పని చేస్తా. బాయ్.